భాగంగా ప్యారలల్ గా శ్రీ శ్రీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాల పైగా ఈ పట్టణంలో ముఖ్యంగా అమీనాపేట ప్రాంతంలో మా బ్రాంచ్ దగ్గర చలివేంద్రాలు నిర్వహించడం అనేది జరిగి ఉండేది. కొంతకాలం మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇవాళ శనివారపేట పరిసర ప్రాంతాల్లో మెయిన్ వేమిలో మరి గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఇవాళ ఈ మజ్జిగ మంచినీరు పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ శనివారపేట మీదుగా వెళ్ళేటువంటి గ్రామాలు పెదకడమి, పెనకడమి, కొప్పాక, అట్లాగే వేయిగవాడ ఇటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా దాహం తీర్చడం కోసం మరి మేమందరం కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని ఈ వేసవికాలం 2 నెలల్లో కూడా ఏప్రిల్, మే నెల పూర్తిగా దిగ్విజయంగా నిర్వహించాలని సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, గౌరవ శాసనసభ్యులకి, అలాగే టౌన్ యువడా చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి మా శ్రీ శ్రీ స్వచ్ఛంద సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే కార్యక్రమానికి హాజరైనటువంటి 24-25 డివిజన్ టీడీపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఏదైతే శ్రీ శ్రీ విద్యా సంస్థల వారు ఉన్నారో వాళ్ళు శర్మ గారు ఏదైతే శనివారపేటలో ఒక మంచినీటి మజ్జిగ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే యాసకాలం ఈ తప్ప ఏదైతే ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండ గట్టిగా వేయటం వల్ల మరి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని మరి గత కోవిడ్ టైంలో ఆపేసినప్పటికీ కూడా ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయన్న ఉద్దేశంతో మరి ఇక్కడ ఏదైతే శనివారపేట గ్రామం ద్వారా నడుచుకెళ్లే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మరి ఆయన ఇక్కడ ప్రారంభించడం జరిగింది. తప్పనిసరిగా ఇటువంటి వారిని మనం అభినందిస్తూ దీంట్లో మేము కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతోనే మరి ప్రతి చలివేంద్రం దగ్గరికి కూడా నేను వెళ్తాం జరుగుతుంది. కిందటి సంవత్సరం ఏదైతే ఒక పిలిపివ్వంతో మరి ఎక్కువగా 50 నుంచి 60 మంచినీటి కేంద్రాలు పెట్టారు. నేను లాస్ట్ వీకే ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 5-6 కేంద్రాలు పెట్టారు జరిగింది. 30 కేంద్రాల్లో ఎక్కడైతే ప్రజలందరూ ఇబ్బంది పడతారో ఆ సెంటర్లు అన్నింటిలో కూడా ఏప్రిల్ 1st వీక్ వచ్చేసరికి అన్ని కూడా ఇదివరకు ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళ ద్వారా కానీ లేదనంటే మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అయినా సరే డెఫినెట్ గా ఓపెన్ చేస్తాం. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసే పరిస్థితి ఏమి రాదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛందంగా ఎవరిని చేయమన్నారా సరే సేవా సంస్థలు వాళ్ళు ముందుకు వచ్చి డెఫినెట్ గా చేస్తున్నారు. అయితే ఏ పాయింట్లు ఉన్నాయో వాటిలన్నిటి దగ్గర కూడా ఐడెంటిఫై చేస్తాం. ఇదివరకు కూడా మరి విజయలక్ష్మి గారు అక్కడ ఏదైతే 7 దగ్గర పెట్టారో రేపు 1st వీక్ లో ఆవిడ కూడా మరి అక్కడ ప్రారంభించాలని చెప్పి ఆవిడకి కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఎందుకంటే మనం అందరం కూడా ప్రజల కోసం పనిచేసే మనుషులమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఇబ్బంది పడుకోకుండా ఎక్కడైతే మనం అన్నింటినీ కూడా వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తామో ప్రజలు కూడా వాళ్ళు హర్షిస్తారు. కాబట్టి ఈ సేవా కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా అందులో నిమగ్నం అవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇచ్చేది ఏదో దీనికి బాధ్యతగా అంటే మీ అందరి దగ్గరికి ఒక బాధ్యతగా ఓటు అడగడానికి వచ్చాను. ఏదో పెళ్లికి వచ్చాను, అక్షంతలు వేసాను మీరు అనుకుంటారు. కానీ కాదు అంటే కాదు మీరేనే కాదు కొంతమంది. కానీ నేను ఎందుకు వెళ్తున్నానంటే వాళ్ళని నేను ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే సంతోషపడతాను చేస్తారు. అసలు నేను నిమిషమైనా సరే అన్నీ అసలు ఏది మిస్ అవ్వకుండా. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్